నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో బేబీ కార్న్ కర్రీ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను. మీరు కూడా వచ్చేయండి. ఈ బేబీ కార్న్ మొక్కజొన్న పొలాల్లోకి వెళ్ళినప్పుడు కోసుకుని వచ్చాము. లేతవి కర్రీ చేయడానికి బాగుంటాయి కదా అని ఇప్పుడు వీటిని కూడా మనం ఇలా వలుచుకుని పెట్టుకోవాలి. ఇలాగా బేబీ కార్న్ క్లీన్ చేసి కట్ చేసి ఇలాగా బౌల్లో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, అదేవిధంగా ఆనియన్స్, అలాగే ఎండుమిర్చి, కొంచెం జీడిపప్పు తీసుకోవాలి. అదేవిధంగా గరం మసాలా పౌడర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి స్టవ్ వెలిగించి ఇందులో గీ కొంచెం వేసుకోవాలి. గీ కరిగే వరకు ఉంచి ఒక గీ కరిగింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేయాలి. కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత దీనిలో ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేయక ఇందులో టమాటో ముక్కలు వేసుకుందాం. ఆనియన్స్ ముక్కలు వేగాయి. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు వేసుకుందాం. అలాగే ఇందులో ఎండుమిర్చి వేద్దాం. సో ఎండుమిర్చి కూడా వేసి కలుపుదాం.
ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ సరిపడినంత వేసుకోండి. అదేవిధంగా ఎండుమిర్చి కూడా సరిపడినంత వేసుకోండి. కారం బట్టి సాల్ట్ వేసి కలుపుదాం. వీటిని బాగా మెత్తగా అయ్యే వరకు, టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ముక్కలు. సో సాల్ట్ వేసుకుంటే త్వరగా కొంచెం అవి మగ్గుతాయి. సో ఇప్పుడు ఇవి మగ్గినాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టిన తర్వాత జార్లో వేసుకొని దీన్ని పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారింది. ఇప్పుడు దీన్ని జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలా జార్లో తీసుకుని దీన్ని పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకొని స్టవ్ మీద కొంచెం ఇందులో గీ వేసుకోవాలి. గీ వేసుకుని ఇందులో బేబీ కార్న్ కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ ఇందులో వేయాలి. వేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేయాలి. బాగా ఫ్రై కాకుండా కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వీటిని ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, లవంగ, పట్ట, యాలుక కూడా తీసుకోవాలి. తీసుకొని ఇందులో వేయాలి. గీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. గీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి.
ముక్క ములిగే వరకు వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత కొంచెం ముక్క మెత్తబడే వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేయాల్సి వస్తుంది. కొంచెం ముక్క మెత్తబడాలి. మెత్తబడే వరకు ఉంచుదాం. ఉంచిన తర్వాత వేద్దాం. ఇప్పుడు కొంచెం ముక్క మెత్తబడ్డాక ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న పేస్ట్ చేసింది ఇందులో వేసేయాలి. పెట్టి ఇది వేసుకుని స్లోలో పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోయాలి. స్లోలో పెట్టి కొంచెం దగ్గరికి అయ్యేలా చూడాలి. ఎందుకంటే ముక్కకి ఈ మసాలా అంతా పట్టాలి కాబట్టి దగ్గరగానే ఉంచుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేయాలి. గరం మసాలా పౌడరు కొంచెం వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఓకే, కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. వేసుకుని ఒక 2 minutes మగ్గిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుని దీన్ని మనం చపాతీతో కానీ రోటీతో కానీ అదేవిధంగా ఫ్రైడ్ రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. బాగుంటుంది. వీడియో అందరూ చూసే ఉంటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ బేబీ కార్న్ కర్రీ చపాతీలోకి రోటీలోకి అదేవిధంగా ఫ్రైడ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.